అయ్యా నాకు సుమారు 64 సంవత్సరాలు పైబడినాయి. గతంలో రకరకాల ఎమ్మెల్యేలను చూశాను. వెంకటరత్నాలు మొదలుకొని ఆన వెంకటరెడ్డి కాడి నుంచి ప్రజెంటు సేదరెడ్డి దాకా రకరకాల ఎమ్మెల్యేలను చూశాను, రకరకాల పనులు చూసాం. అయితే చెప్పిన మాటకి కట్టుబడి నిరంతరం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే ఎవరన్నా ఉండాలంటే అది మా సేదరెడ్డిని గర్వంగా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఒకనాడు ఈ యొక్క విలేజ్ పేరిస్తేనే భయపడేవాళ్ళు. తొలిసూరు ఆఫీసులు మా ఊరు రావాలంటే అయ్యా దొంతాలకు మేము పోయేది ఏంది, దొంతాలంటే పెద్ద ఫ్యాక్షన్ కొంప, మాకు వీలు కాదని చెప్పి అది భయపడిన రోజులు ఉన్నాయి. అయితే సేదరెడ్డి మా ఊరి మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు కనుక కాబట్టి ఈ ఊరు ఈరోజు గత 15 ఏళ్ళ నుంచి కనీసం పోలీస్ స్టేషన్ ఎలక్షన్ కూడా మా తర్వాత జనరేషన్ తెలియదు. దానికి కారణం ఎవరైనా ఉన్నారంటే దానికి మా ఎమ్మెల్యే గారిని నేను గర్వంగా చెప్పగలుగుతాను. అయితే ఇంకో విషయం కూడా ఏంటంటే ఈ ఊరికి ఒక సామెత కూడా ఉంది, దారి దొంకాలి అని దొంతాలని మా పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు. అయితే ఈ యొక్క సేదరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఏమీ లేదు. నేను వాస్తవంగా మీ ప్రతిపక్షంలో ఉన్నాయి, పాలకపక్షంలో ఎక్కడైనా ఉన్నాయి. ఇక్కడ వేసిన ప్రతి డెవలప్మెంటు అది సేదరెడ్డి గారి దయాదాక్షాలనే. ఇక్కడ సచివాలయం వచ్చిందంటే అది ఆయన గొప్పతనమే. అయితే ఇంకో సన్నివేశం ఉంది, మా పక్క రామచంద్ర మా బంధువులు అంటుంటారు, చెప్తుంటారు మా ఊరు మా వార్డు అంతరా మీ ఊరు అంటారు. అయితే అక్కడ ఏం జరిగిందో ప్రతిదలకి జరిపించాడు. ఎవరంటే దానికి కారణం ఎవరంటే సేదరెడ్డి. అక్కడ సచివాలయం ఉంది, సచివాలయం చూడండి, మా జనాభా ఎంత, అక్కడ హాస్పిటల్ ఉంది, ఇక్కడ హాస్పిటల్ ఉంది. అయితే మధ్యలో కొంచెం చిన్న ఇబ్బందులు వచ్చినాయి, అది ఆర్బీగో కట్టలేకపోయాను. ఇక్కడ ప్రతి డెవలప్మెంట్ వెనకాల సేదరెడ్డి. ఇంకో విషయం కూడా ముఖ్యంగా చెప్పాలి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జనాలు కానీ విలేకరులు కానీ ఎమ్మెల్యే టికెట్ వస్తుందో రాదో తెలియదు, వస్తే గెలుస్తుందో ఆ రోజు నేను అనుకుంటున్నాను. అయితే గెలిచిన తర్వాత ఏం మాట చెప్పాడో, అయ్యా నేను ఎమ్మెల్యే గెలిచిన మీ కుటుంబ సభ్యులు ఒక్కడిని, మీలో ఒకడు ఉంటాను, అదే మాటకి ఈరోజు కట్టుబడి ఉన్నాడు ఎమ్మెల్యే గారు. అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత రకరకాలను చూసాం, రెగ్యులేషన్ చూసాం, పోతే ఇంటర్వ్యూ లేదు. దానికి ప్రత్యక్షం అంతే. 40 సంవత్సరాలు నేను రాజకీయాలు ఉన్నా కాబట్టి నాకు కొన్ని విషయాలు తెలుసు, ఎవరేం తెలుసు నాకు. అయితే ఈరోజు ప్రజెంట్ ఎమ్మెల్యే అనాముకుడు ఫోన్ చేసిన, అయ్యా నేనున్నాను హక్కును చేర్చుకొని వాడి సమస్య తీర్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది మన ఎమ్మెల్యేని నేను గర్వంగా చెప్తాను ఎక్కడైనా సరే. ఇంకో విషయం కూడా, ఈరోజు ఎమ్మెల్యేల గురించి అవాకం చవాకలు వెళ్తుంటారు. ఎవడయ్యా ఈ ఊరికి ఎంత ఇచ్చాడో చెప్పంటాను. ఉదాహరణ ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే ఒక ఆప్తునిగా, ఒక కుటుంబ సేవరాశినిగా నాకు కొన్ని సొంత విషయాలు తెలుసు కాబట్టి నేను ఒక చిన్న విషయం చెప్తానండి. ఒకరోజు పేరు చెప్పనైతే ఎమ్మెల్యే ఆఫీస్లో కూర్చోన్నాను నేను. ఒక ఆయన వచ్చాడు, అన్నా నేను పలానా ఇంటికి పోయాను, వాడు ఇక్కడ తెల్లంగా సొక్కేసిన డ్రెస్సర్ కానీ వాడి కుటుంబం చాలా ఇబ్బంది ఉంది, వాళ్ళ నాన్న వాళ్ళ బిడ్డకి పెళ్లి చేయలేదని నాతో చెప్పాడు అన్నాను. ఎవరన్నా పేరు నేను చెప్పను. ఇప్పుడు ఆమె ఆ కుర్రోడు బయట ఉన్నాడు, వాడు పిల్లమన్నాడు, లోపలికి పిలిచిన బయట ఏమయ్యా ఎందుకు బిడ్డకి పెళ్లి చేయలేదు అన్నాడు. ఇది తినాల్సిన అందరూ విషయం, ఆర్థిక స్తోమత లేదన్నాడు. ఎంత కావాల్సి వస్తుంది అన్నాడు. 10 లక్షలు అయ్యా. నాకు ఉండే ఆవిరైపోయింది. 10 లక్షల రూపాయలు వీడు అడుగు ఇస్తానన్నాడు. అంతటితో పోలాసనం అట్టే నిలుచుకున్నాడు చేతులు కొట్టుకొని. ఇంకా ఏమయ్యా నీ సమస్య అన్నాడు. అంటున్నాడు. మీకు ఎంతమంది వస్తుంది నీ కార్యానికి అన్నాడు. ఒక 500 మంది వస్తాడు. 500 మంది చికెన్ బిర్యానీ నేను చెప్తున్నా అన్నాడు. అక్కడికి పోలా, ఇంకా నిలుచుకొని ఉన్నాడు. ఇంకా ఏందా నీ సమస్య అంటున్నాడు. ఖర్చులకు డబ్బులు లేవాయా, 50 రూపాయలు క్యాష్ ఇచ్చాడు. ఎవడన్నా ఉన్నాడయా ఎమ్మెల్యేలో అనొచ్చు రకరకాలుగా, ఏమని అయ్యా సంపాదించాడు దోషేశాడని. ఎవడయ్యా ఏ ఊరికి బండి తనకంటూ ఒక ప్రత్యేక గీత, ఈ టెంపుల్కి ఇచ్చాను, ఈ సత్యానికి ఇచ్చాను, సొంత డబ్బులతో డబ్బులు చేదయ్యా. ఇక్కడ 100 కోట్ల ఉన్నారు, లక్షల కోట్లు సంపాదించిన ఎవడు సీమెంట్ జోబులు నుంచి ఎలక్షన్ అయిన తర్వాత మనం పోతే మొహం చూడరు, మంచి దిక్కుండ్రు. అక్కడ ఈరోజు ఎమ్మెల్యే పోతే చిన్న కార్యం చేసిన మనిషి పూర్తిగా భోజనం పెట్టి పంపించి ఆఫీస్ ఏదైనా ఉన్నట్టే అది మన సేదరెడ్డి ఆఫీస్ అని గర్వంగా చెప్తాను. అంతే మిత్రులారా, ఎమ్మెల్యే రకరకాల ఎమ్మెల్యే చూసాం మనం. ఎమ్మెల్యే అనేటట్టు కాదు, ఆ రోజు ఏం చెప్పాడో అదే ఈరోజు ఆయన చెప్తున్నాడు. ఏమని, ఎమ్మెల్యే అంటే నేను మీ ఇంట్లో బిడ్డని, మీరు ఏం చెప్తే చేస్తాను, అంత స్వేచ్ఛ అంత గొప్పతనమైన ఎమ్మెల్యేని బస్సులో ఇక్కడ వస్తాడో రాడో అయిపోయింది. ఇక మా మిత్రుడు నాకు బిడ్డలంటాడు. అయితే అంటాడు, అన్నా నా తండ్రి సమానం అంటాడు. నేను గర్వంగా చెప్పుకుంటాను. అయితే తొలుసూరు ఎలక్షన్ జరుగుతుంది, ఇది నాచిన విషయమా, ఇది బండి శ్రమ నాకు తెలుసు. అర్థం నాకు ఈ కుటుంబంతో ఏరియా రకరకాల సంబంధాలు ఉన్నాయి. నేను అనుకునేవాడిని, అబ్బా ఎంత మంచి తమ్ముడు దొరకటం ఈ సేదరెడ్డి అదృష్టం అనుకున్నాను. అయితే గిరిరెడ్డి అదృష్టం కాదయ్యా, అట్లాంటి అన్న దొరకటం సేదరెడ్డి అదృష్టం. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, బహుశా మళ్ళీ ఈసారి ఏది రాకపోవచ్చాము కానీ. అయితే మనకందరికీ తెలుసు, విలేకరులు బాగా తెలుసు, బిడ్డ ఎక్కించడానికి ఆ తండ్రి ఒప్పుకోడు, బిడ్డ ఎక్కించడానికే తండ్రి ఒప్పుకోడు. అయితే ఈరోజు తన సొంతంగా అయ్యా నా తమ్ముడు నా తర్వాత వారసుడని జనాలు పరిచయం చేశాడే, అది అందరికి సాధ్యమైన పని కాదు. పడిపోయే ముసలోడు కూడా తనే ఉండాలనుకుంటాడు, తనే వేయాలనుకుంటాడు. ఈరోజు గర్వంగా నా తర్వాత నా వారసుడు నా తమ్ముడు అని చెప్పాడే, అలాంటి అన్న దొరకటం నీకు నిజంగా అదృష్టం అయ్యా. నిజంగా గర్వంగా చెప్తాను, అట్లాంటి అన్న దొరకటం అనేది అది సామాన్యం పని కాదు. అన్న అంటే ఎలా ఉండాలా,
తమ్ముడు అంటే ఎలా ఉండాలా, వాళ్ళు ఇద్దరికే చెల్లిందని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. అయితే ఇంకా నేను చెప్పాలి చాలా ఉంది. మా నేను చూశాను, వెంకటనారాయణ చూశాను, వెంకటరావు చూశాను, రామనారాయణ చూశాను, ఎల్సీలు చూశాను, అందరం చూశాం. చెప్పిన మర్చిపోతారు. ఇక్కడ ప్రతి విషయంలో ఇంకో విషయం కూడా, ఇక్కడి నుంచి ఎవరు పోయినా దొంతాలంటే ఒక ప్రత్యేకం ఉంది. ఇంకో విషయం కూడా ఏంటంటే, ఒకవేళ నా మీద ఉండొచ్చు, శంకర చిన్న చిన్న అభిప్రాయం ఉండొచ్చు, సేదరెడ్డి అనేవాడు భేద అభిప్రాయాలు లేకుండా ఈ ఊరు ఎవరు పోయినా తన పరిచయం చేసి పెట్టాడు. అంతేగాని మా మీద ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉన్నా కూడా అది ఎమ్మెల్యే దృష్టి తీసుకురాకుండా ఎమ్మెల్యే విషయానికి వచ్చినప్పుడు ఈ ఊరు ఏం జరిగింది, ఈ ఊరు ఎంత డెవలప్మెంట్ అయింది, ఒక చిన్న 700 ఓట్లు ఉండే ఊరికి 2 కోట్లు ఖర్చు పెట్టారంటే నీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఈ రోడ్డు ఉంది అర్థందా, అది ఎమ్మెల్యే మోక్కడి బిరుతు వచ్చింది, కొందరపాటు ఆగిపోయింది. అసలు ఎమ్మెల్యే ఉండడు, అసలు ఊళ్ళో ఉన్నాయి. మరి మా ఊరికే వచ్చింది, మా ఊరికి వచ్చి ఎందుకు వచ్చింది? కేవలం ఆయనలో ఉన్న బిరుతో వచ్చింది అది. దయచేసి మా ఎమ్మెల్యేకి ఇక్కడ నువ్వు ప్రజలకు అంత ఏం చెప్పిందంటే, మా మీద ఏదైనా ఊరిన తర్వాత చిన్న చిన్న మున్సిపాలిటీలు ఉంటాయి, చిన్న చిన్న వస్తుంటాయి, వీటి ఏమి ఊరు పెట్టుకోకుండా మా ఎమ్మెల్యే విషయంలోకి వచ్చాకే ఏకగ్రంగా వేయాలని మీ బాధ్యత మీకు అందరికీ ఉందని కూడా నేను చెప్తున్నాను. అది కంపల్సరీ పార్టీలు ఖచ్చితంగా ఆయన చేస్తున్నాడు. నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వాడు ఈడ వ్యత్యాసం లేకుండా నేను సులుసులు చెప్పాను. నాకు ఇనామస్కి ఇచ్చారు, ఇనామస్ ఆ గౌరవాన్ని నేను కూడా కాపాడుకుంటున్నాను. ఎవరిని వ్యత్యాసంగా పక్కన పెట్టి ఆలోచన కూడా నాకు లేదు, ముందు కూడా ఉండదు. అందరూ సమానమే. అది చిన్నవాడా పెద్దవాడని కాకుండా. అది ఇంకో విషయం కూడా అంటే పనిలో పని మా అందరికీ అదే అయిపోయింది.